హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇవి కొబ్బరి పత్తీలు అనమాట. దీన్ని కొబ్బరి పత్తీలు అంటారంట. అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంట్లో మనకి కొబ్బరి కానీ వేస్ట్గా ఉన్నది అంటే మనం ఏం చేయాలని అయితే ఆలోచిస్తాం కదా. అటువంటప్పుడు పిల్లలకైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఈవినింగ్ స్నాక్లోకైనా లేదు పప్పు అన్నంతో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే ఒక్కసారి కానీ ఇది టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఒక్క కొబ్బరి చెక్క, ఇది కింద చెక్క చూస్తున్నారు కదా, ఈ సైజ్ చెక్క అయితే ఉండాలి. అది కూడా ఇలా కాస్త లేతగా ఉంటే పల్చగా ర్యాపర్స్ లాగా మనం కట్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దానికోసం స్పైసీ కోసం మనం ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. అందుకని ఇన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, వాము, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొబ్బరి ముక్క ఎంత ఇంపార్టెంటో రైస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అయితే ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఇదిగోండి నువ్వు పప్పు, ఇది మన ఆప్షన్ అనమాట. మనకి ఎక్కువ టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నువ్వు పప్పు అనేది వేసుకోవాలి. నువ్వు పప్పు చిన్న కప్పుతో అంటే 1 టేబుల్ స్పూను వేసుకున్నాను. ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను. ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే రైస్ వాష్ చేసుకుని ముందు వాటర్ వేసుకుని నానబెట్టి ఉంచుకుందాం. అలాగే ధనియాలు, జీలకర్ర, వాము, ఇది కూడా మొత్తం నువ్వు పప్పు కూడా మొత్తం అన్నీ నానబెట్టుకొని ఎండుమిర్చితో సహా అన్నీ నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం. అయితే ధనియాలు, ఎండుమిర్చి ఒక దగ్గర, జీలకర్ర, వాము ఒక దగ్గర, అలాగే ఈ ఒక్క నువ్వు పప్పు ఒక దగ్గర, రైస్ ఒక దగ్గర నానబెట్టి రెడీ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇగోండి కొబ్బరి ముక్కలు ఇలా పల్చగా పొడవు ముక్కలు ర్యాపర్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. అయితే ఇగోండి ఎండుమిర్చి, ధనియాలు, రైసు, అలాగే ఇగోండి నువ్వు పప్పు, వాము, జీలకర్ర అన్నీ మనం అయితే ముందు మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకుందాం. ఇగోండి ఇవి ఇలా మనం మిక్సీ పట్టేద్దాం. ఇందులో వాటర్ తీసేయాలి. రైస్లోంచి అయితే వాటర్ ఆల్రెడీ తీసేసాను. ఇందులో ఉన్న వామ్లో ఉన్న వాటర్ అయితే మనకు సరిపోతుంది మిక్సీ పట్టడానికి. ఇది ఇలా ముందైతే మనం మిక్సీ చేసేద్దాం. ఈ కొబ్బరి ముక్కలు అయితే సైడ్కి పెట్టేసుకుందాం. ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాక చూస్తున్నారు కదా ఎంత బాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేసి మనం మళ్ళీ మరొకసారి మిక్సీ పట్టి తెచ్చేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఒక ఎంటీ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మొత్తాన్ని ఇలా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇగోండి మొత్తం ఇలాగ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. వేసేసి ఇది షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. తవా పెట్టుకొని తవా మీద ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇగోండి మొత్తం వేసేసాం కదా. దానికోసం ఇగోండి ఇలాగా క్యాస్టర్ ఐరన్ తవా అనమాట. ఇది కాస్త వేడెక్కింది అంటే మనం వేసుకుందాం. ఇప్పుడు ఇంకా తవా అయితే వేడెక్కింది కదా. ఇప్పుడైతే ఫస్ట్ ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వేయద్దు. వేసి మొత్తం తవా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా పాతకాలం నాటి వంట అనమాట. మా అత్తగారు ఎక్కువగా చేసేవారంట. మా వారు చెప్పారు, ఆయనకి చాలా ఇష్టం ఇది ఇలా చేస్తే కనుక. ఇది ఈవినింగ్ స్నాక్లోకైనా బాగుంటుంది, లేదు పప్పన్నంతో టేస్ట్గా కూడా చాలా టేస్ట్గా ఉంటుందంట. చాలాసార్లు ఆవిడ ఎక్కువగా చేసేవారు. అందుకని ఇది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం వేసేటప్పుడు. అయితే ఫస్ట్ 1 స్పూను ఇందులో స్పూన్ పెట్టుకొని 1 స్పూను ఒక ముక్క ఒక్కసారి వేసుకోవాలి. 2-3 ముక్కలు వేసారంటే మీకు టేస్ట్ అనేది అంత బాగా రాదు. సో అందుకని చెప్పి 1 ముక్కే వేయండి ఒక్కొక్కసారి. దీనికి అది సపరేట్ ఇలా. ఒక దగ్గర 2 పడినా కూడా వేరు చేసేయండి. లేదు అంటే మీకు అది టేస్ట్ అనేది అంత బాగా రాదనమాట. దానికి మరి ఇంకేం పట్టి ఉండకుండా, అంటే దాని తాలూకా ఈ లిక్విడ్ అనేది మొత్తం పట్టి ఉండకుండా సగమే ఉండిపోతుంది. అలా కాకుండా మొత్తం వేసారు అంటే టేస్ట్ సూపర్ వస్తుంది. ఈ వండిలో మొత్తం వేసేసాం కదా. చూడండి అన్ని వైపులా మొత్తం ఫ్రై అవుతుంది కదా. అయితే ఒక పక్క ఆయిల్ వెళ్ళిపోయింది, అటు పక్క డౌన్ ఉంటుంటుంది, అందుకని అటు పక్కకి వెళ్ళిపోయింది కదా. అదంతా మళ్ళీ ఇటు పక్కకు కూడా కాస్త వచ్చేటట్టు మనం తిప్పుకుందాం. ఇదిగోండి ఆయిల్ 4 పక్కన వచ్చినట్టు సర్దుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో మనం వేసింది వేరంగా వేగిపోతుంది కదా, అది ఫస్ట్ అయితే మనం తీసేద్దాం. చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుంది అంటే, చూస్తున్నారా. అది టర్న్ చేసేసుకున్నాము అంటే రెండో పక్క కూడా బాగా ఫ్రై అయిపోతుంది కదా. చూడండి ఇలా
మొత్తం అన్నీ తిప్పేసుకుందాం. ఇంకా ఇదిగోండి మొత్తం తిరిగేసుకున్నాం కదా. ఇదిగోండి మనకైనా ఇంకా ఇంత పిండి అయితే మిగిలిపోయింది. ఇది మనకి వేస్ట్ కాదు, ఎందుకు ఇంకెందులో కాలీఫ్లవర్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా మనం చేస్తే కరకర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా క్రంచీగా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది ఇంకా మరి కాస్త ఫ్రై అవనివ్వండి, అయ్యాక తీసేయడం. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇంకా ఇవి ఒక్కసారి అటు నుంచి ఇటు తిప్పేసి మనం తీసేయడమే. ఇంకా ఇది టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొబ్బరి ఎప్పుడు మిగిలినా కూడా వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెట్టాలనుకుంటారనమాట పిల్లలకైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.